30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? మీరేమో గతాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నారు. నాకే రోజుకో అగ్ని పరీక్ష మొదలైంది. సారీ అంతా నా వల్లే. నువ్వు డ్రైవ్ చేయడమే కరెక్ట్లే. అర్థమైంది కదా. ఇక మీద తమరు ఎలాంటి అడ్వెంచర్లు చేయడానికి వీల్లేదు. అబ్బా, నేనేమైనా కావాలని చేశానా? ఆ రోజు కొండదారిలో మనం కారులో వెళ్తుంటే అచ్చం నీలాగే ఉన్న కోతి గారు, సారీ ఆడకోతి గారు కనిపిస్తే నన్ను నువ్వు అంత మాట అంటావా? నా శ్రీమతి మొహంలో ముద్దొచ్చే ఈ కోపాన్ని చూడ్డానికి ఎన్నిసార్లైనా అంటాను. గొప్పే. మరి నా పెళ్ళం నా ఇష్టం. అబ్బో, కళ్ళ ముందే ఉన్నా గుర్తుపట్టలేదు కానీ కబుర్లు చెప్తున్నాడు, కబుర్లు. రాణి, జరిగిందంతా తలుచుకుంటే మన లైఫ్లో ఎంతో విలువైన టైం వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఓహో, అచ్చా. అందుకు పరిహారంగా ఏం చెయ్యాలంట? రోజు ఇలా నా అందాల రాణిని కల్లారా చూస్తూ పానకంలో పుడకలాగా ఇప్పుడెవరు? తీసి చూడండి శ్రీవారు. హలో రాధాకృష్ణ. తాతయ్య, రాణి, తాతయ్య గారు. ఏంటి తాతయ్య? కారాపు. ఆహా, ఇటు ఇవ్వండి. తాతయ్య మీరు? అవునమ్మా, నేనే. ఎంతకాలమైందమ్మా నీ గొంతు విని? తాతయ్య, పరిస్థితుల వల్ల నేను రాధా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఆ దేవుడి దయ వల్ల చివరికి సంతోషంగా ఇలా బయలుదేరాము. నాకు తెలుసమ్మా. అక్కడ జరిగిందంతా మన గోపీకృష్ణ నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఇన్నేళ్లుగా మీరేమైపోయారని నేను దిగులు పడ్డాను. మీరు క్షేమంగా ఉన్నారని తెలిసాక నా మనసు ఇప్పుడు కుదుటపడిందమ్మా. తాతయ్య, ఒక్క యాక్సిడెంట్తో మా ఇద్దరి జీవితాలు తల్లకిందులైపోయాయి. ఎవరికి ఏది చెప్పుకోలేని పరిస్థితి. వద్దమ్మా, ఇంకేం మాట్లాడదు. నేను అర్థం చేసుకోగలను. ఒక్కోసారి కాలం మన సహనాన్ని పరీక్షిస్తుందమ్మా. ఇన్నాళ్ళు మీరేమైపోయారో, ఎక్కడున్నారో తెలియక టెన్షన్ పడ్డానమ్మా. ఎన్నిసార్లు మీకు ఫోన్ చేసినా మీ ఫోన్ కలవనే లేదు. గోపీకృష్ణ నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నేను మీ గురించి అన్ని చోట్ల వెతికిస్తూనే ఉన్నాను. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. అందుకే ఏనాటికైనా మీరిద్దరూ కలిసి వస్తారనే ఆశతోనే నేను మన బంగళాలోనే మీకోసం ఎదురు చూస్తున్నాను తల్లి. తాతయ్య, మాకున్న పెద్ద దిక్కు మీరే. మీ ఆశీర్వాద బలం వల్లే మేమెన్నో కష్టాలని దాటగలిగాము. ఇన్నాళ్లుగా మేము మనసున్న మంచి మనుషుల మధ్య ఉన్నందుకేనేమో కాలానికి ఎదురు ఇది ఒడ్డుకు చేరుకోగలిగాము. పోన్లేమ్మా, ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్టే కదమ్మా. అంతా ఓకే తాతయ్య. కారులో బయలుదేరాము. సాయంత్రం కల్లా మేము అక్కడికి వచ్చేస్తాం. చాలా సంతోషం తల్లి. మీ రాక కోసం ఈ తాతయ్య వెహికల్లతో ఎదురు చూస్తుంటాడు. అమరాని, ఒకసారి రాధాకు ఫోన్ ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. తాతయ్య, చెప్పండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటిదాకా మినుకు మినుకనే దీపంలాగే ఉన్నాను. ఇప్పుడు మీరు వస్తున్నారుగా, ఇక చూడండి, ఈ సూర్యనారాయణ ఇలా ప్రకాశిస్తాడు. సరే, ఉంటాను రాధా. రాధా, ఇన్నాళ్ల తర్వాత మనం తాతయ్యని కలుసుకోబోతున్నాము అంటే నాకు పట్టరానంత సంతోషంగా ఉంది. నాకు కూడా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది రాణి. మనం, మన ఇల్లు, మన కుటుంబం
మన జీవిత ప్రయాణం మళ్ళీ సరికొత్తగా మొదలు కాబోతోంది. రియల్లీ వి ఆర్ లక్కీ. యా అయ్యో కారు గుద్దేసింది. అయ్యో అయ్యో బాబు లే బాబు. చిన్న పిల్లాడండి, బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. అయ్యో బాబు ఏంటి కారు ఎక్కితే కళ్ళు కనపడవా? చిన్న పిల్లోని చంపేస్తావా? డబ్బుందని పొగరా, వీళ్లతో మాట్లాడరా. పోలీసులకు ఫోన్ చేయి. అలాగే. లేదండి, ఫోన్ చేయొద్దు. వాళ్ళు తప్పేం లేదు, నేనే రోడ్ దాటుతూ చూసుకోలేదు. ఒరే పిల్లోడా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. కారు గుద్దేసి ఎంత దెబ్బ తగిలిందో చూడు. కొంచెం ఉంటే ప్రాణం పోయేది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. తాత, నాకేం కాలేదు అని చెప్పానుగా. తప్పంతా నాదే. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏం కాలేదంటున్నాడుగా, పదండి వెళ్ళి పని చూసుకుందాం. పద. సరే పదండి పదండి. బాబు, నా వల్లే నీకు దెబ్బ తగిలింది కదూ. ఐఎమ్ సారీ. అయ్యో, అంత మాట ఎందుకులేండి, చిన్న దెబ్బే. ఇలాంటివి నాకు కొత్త ఏమీ కాదండి. ఆగు బాబు, అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమేముందండి, నిజమేగా. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసు. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడటం, రోడ్డు దాటుతున్న నిన్ను చూడకపోవడం ముమ్మాటికి నా తప్పే. మరి నా తప్పుని నీ మీదెందుకు వేసుకున్నావు? ఇక్కడ జనాల సంగతి మీకు తెలీదండి. రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగితే చాలు మధ్యలోకి దూరిపోతారు. పోలీసులకు ఫోన్ చేస్తామని మీలాంటి వాళ్ళని బెదిరించి 1000-2000 గుంజుతారు. మీకలా జరగకూడదనే అబద్ధం చెప్పాను. ఏ నిజం చెప్పుంటే వాళ్ళతో పాటు నీకు కూడా లాభమే ఉండేది కదా. వద్దండి, కష్టపడకుండా వచ్చే ₹1 కూడా నాకొద్దు. బాబు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? నాకు ముందు వెనక ఎవ్వరూ లేరండి. గాలికి పెరిగాను. అందుకే నన్ను అందరూ ఏరా, రారా, పోరా అంటారు. రోడ్డు పక్కన ఆగిన కార్లని తుడుస్తూ వాళ్ళిచ్చే కాస్త డబ్బుతో ఏ బన్నో కొనుక్కుని తిని పంపు నీళ్లు తాగి బతికేస్తున్నాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నా గోల మీకెందుకు కానీ మీరు వెళ్ళండి. బాబు, ఆగు. రాధా, నువ్వు మంచినీళ్ళు తీసుకురా. సరే. అయ్యో బాబు, పోయి. అయ్యో, ఏం కాదు ఏం కాదు. చాలా నొప్పిగా ఉందా? పర్లేదండి. ఏ దెబ్బైనా తగిలినప్పుడే మర్నాటికి అదే తగ్గిపోతుంది. బాబు, నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నువ్వెంతో మంచివాడు అనిపిస్తోంది. ఇదిగో, ఇవి ఉంచుకో, తీసుకో.
వద్దండి, నేను అనాథనే కానీ అడుక్కునేవాణ్ణి కాదు. ఆ, మరి ఇప్పుడెలా బాబు? ఆ బన్ను దుమ్ములో పడింది, తినొద్దు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఆ బన్నివ్వు. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. నాకా? నీకే. కడుపు నిండా తిను. తీసుకో తీసుకో. గుళ్ళో ఏ పండక్కో చక్కెర పొంగలి తప్ప ఇలాంటి స్వీట్ని నేను ఎప్పుడూ తినలేదు. ఇంకొకటి తీసుకో. ఇంక చాలండి. బాబు, ఈ ఊళ్ళో నీకు చుట్టాలు కూడా ఎవరూ లేరా? కన్నవాళ్ళు ఎవరో కూడా తెలియనోడికి చుట్టాలు కూడా ఉంటారా అయ్యా? అయితే నువ్వు మాతో వచ్చేస్తావా? ఖరీదైన ఇల్లు, తిరగడానికి కారు, దర్జాగా బ్రతకచ్చు. వద్దండి. ఏ గొప్ప జీవితాన్ని నీకు ఇస్తామంటే వద్దంటావే? నాకు కావాల్సింది గొప్ప జీవితం కాదండి. మరి ఇంకేం కావాలి? నా అనేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అయితే మాతో వచ్చేస్తావా? నిన్ను మా పిల్లాడే అనుకుంటాం. అమ్మా నాన్నలుగా నిన్ను ప్రేమగా చూసుకుంటాము. చెప్పు. ఈ అనాథకి మీరే అమ్మా నాన్నలు అవుతానంటే నేనెందుకు కాదంటాను? వస్తానండి. రాధా, బాబు, ఏంటలా చూస్తున్నావు? ఇదంతా కళ నిజమా అనిపిస్తుంది. నిజంగా నిజం. ఇప్పుడు మనం మన ఇంటికే వెళ్తున్నాం. నేను ఇంకా నమ్మలేకుండా ఉన్నాను. చూడు బాబు, నీ మనసులో ఇక ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఏ క్షణంలో అయితే మేము నిన్ను దగ్గరికి తీసుకున్నామో అప్పటి నుంచి నువ్వు మా పిల్లాడివి. చూసావా, కొద్దిసేపటికి ముందు మనం ఇద్దరమే, ఇప్పుడు మనం ముగ్గురం. అవునండి, ఆ దేవుడు మనకి సరికొత్త జీవితాన్నిచ్చాడు. ఈ పసివాణ్ణి మన దగ్గరికి చేర్చి మమతానుబంధాన్ని కల్పించాడు. అమ్మా, నువ్వు భలేగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటి? మీ అమ్మ పేరు రాణి. మీ నాన్నగారి పేరు రాధాకృష్ణ. రాణి, రాధా, మీలాగే మీ పేర్లు కూడా చాలా బాగున్నాయి. మా సంగతి సరే, మరి నీ పేరేంటి? పేరు పెట్టడానికి నాకమ్మా నాన్న లేరుగా. బాబు, ఇంకెప్పుడు అలా అనకు. నువ్వు మా కొడుకువి, మేము నీకు అమ్మా నాన్నలం. రాణి, మరి వీణ్ణి ఏ పేరుతో పిలుద్దాం?
అదిగో ఆ శ్రీరాముడే మనకిచ్చిన బిడ్డ వీడు. పదండి ఆ శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుందాం. అలాగే. రండమ్మా రండి. మీ గోత్రనామాలు చెబితే స్వామివారికి అర్చన జరిపిస్తాను. పంతులు గారు, ఈ బాబుని మేము దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాము. చాలా సంతోషం అమ్మా. పిల్లాడి మొహం కళకళలాడుతోంది. పేరేమిటి? దత్తతో పాటు నామకరణాన్ని కూడా మీరే జరిపించాలి పూజారి గారు. అలాగే, తప్పకుండా జరిపిస్తాను. ఈ బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? మా బాబు మంచి మనసుతో బుద్ధిమంతుడుగా ఎదగాలి. అమ్మా నాన్నలుగా మాకు అంతులేని ఆనందాన్ని పంచాలి. అదే మా ఆశ, కోరిక కూడా. ఆ శ్రీరామచంద్రుడు ధర్మవంతుడు, ఆదర్శప్రాయుడు, కరుణామూర్తి, పితృవాక్య పరిపాలకుడు, జనరంజకుడు, మానవుడిగా జన్మించి నిబద్ధత అనే ఉత్తమ గుణానికి ప్రతీకగా నిలిచిన దయాసాగరుడు, జానకి వల్లభుడు. అందుకే ఆ రామయ్య సాక్షిగా మా బాబుకి శ్రీరామ్ అనే పేరుని పెట్టాలనుకుంటున్నాము. శ్రీరామ్ దివ్యమైన నామం, మంచి నిర్ణయం. నోరారా నేను రామా రాము అని పిలుచుకోవచ్చు. ఏ నాన్నా, నీకు నచ్చిందా? ఓ, చాలా బాగా నచ్చింది. ఈ క్షణం నుంచి నా పేరు శ్రీరామ్. తథాస్తు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. గురుభ్యో నమః. హరి ఓం. ప్రియం ముహూర్త సుముహూర్తోస్తు. సకాలే సూర్యాదినమానాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి. బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. కార్యక్రమ ముహూర్తస్సు ముహూర్తోస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామింద్రియ వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అమ్మా, మీరిద్దరూ చేతులు ముందుకు పెట్టండి. బాబు, నువ్వు పెట్టమ్మా. నీళ్లు ప్లేట్లో పడేటట్టుగా పెట్టండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టాదశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా
అతో జాయగుంశ్చ పురుషః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, బాబు చేయి మీ చేతిలోకి తీసుకోండి. అయ్యా, నీ చెప్పినట్టుగా చెప్పండి. శ్రీరామ్ నామ్నః శ్రీరామ్ నామ్నః ఇమం కుమారం ఇమం కుమారం పుత్రత్వేన దత్తత స్వీకారష్యతి. పుత్రత్వేన దత్తత స్వీకారష్యతి. మీరిద్దరూ ఈ బాబుకి అమ్మా నాన్నలుగా అక్షింతలు చల్లి ఆశీర్వదించండి. బాబు శ్రీరామ్, నువ్వు అమ్మా నాన్న వాళ్ళ పాదాలకు నమస్కరించు. వేదో వై పుత్ర నామాసి సజీవ శరదశతం. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛితా ఫలసిద్ధిరస్తు. ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా ఈ బాలరాముడు ఇక నుండి మీ జ్యేష్ఠ పుత్రుడు. సంతోషంగా ఉండండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే. శ్రీరామ్ మన పెద్ద కొడుకండి. అవును, ఈ రాముడే మన జ్యేష్ఠ పుత్రుడు. రామ్, చెప్పరా, ఇప్పుడు నీకేం కావాలన్నా కొని పెడతాను. చెప్పు తండ్రి, మొట్టమొదటిసారి నీకేం కావాలో ఈ అమ్మా నాన్నలకి చెప్పు. మీ ఇద్దరి చేతులు ఎప్పటికీ ఇలాగే నన్ను పట్టుకునే ఉండాలి. మీ పెద్ద కొడుకుగా ఈ రాముడు మీ వెంటే నడవాలి. అమ్మా రాణి. తాతయ్య వస్తున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా శ్రీవారు? తెలుసు. అందుకే కదా నేను నా కొడుకులు కలిసి రాత్రి పొద్దుపోయేదాకా కింద హాల్ అంతా డెకరేషన్ చేశాం. అవును, వాళ్ళింకా లేవలేదా? ఈ రామ్ ఎప్పుడు ఫస్టే.